కార్యక్రమ సభాధ్యక్షులు చీకటి ప్రభాకర్ గౌడ్ గారు, పేరులో చీకటి కానీ అందరిలో వెలుగుని ఇస్తున్నటువంటి ప్రభాకర్ గారు, ఈ కార్యక్రమంలో వేదికను అలంకరించినటువంటి గౌడజన కుల పోరాట సమితి వ్యవస్థాపాధ్యక్షులు ఎలికంటి విజయ్ కుమార్ గారు, సుప్రజ హాస్పిటల్ ఎండి సిగా విజయ్ కుమార్ గారు, జబర్దస్త్ ప్రేమ్ మన సుధాకర్ అన్న, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబాల నారాయణ గారు, మిగతా పెద్దలందరూ కూడా నాకు చాలామంది ఇక్కడ పనిచేస్తలేదు. ఇక అమర్నాథ్ అన్న, గణేష్ గౌడు, దివ్య గౌడు, వేణుగౌడు, మన భవానీ గౌడు, వీరం రమేష్ గౌడు, పవడ లక్ష్మణ్ అన్న, మా గౌడ హాస్టల్లో కూడా డైరెక్టర్గా ఉన్నారు. నేను కూడా గౌడ హాస్టల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా. చక్రవర్తి అని కూడా పిలిచినట్టుంది. ఫస్ట్ టైం ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు. చాలాసార్లు పిలిచారు కానీ మేము ఉద్యమ కార్యక్రమాల్లో ఒకసారి ఢిల్లీలో ఎక్కడెక్కడో ఉండి రాలేకపోయాను, క్షమించాలి. 150 వారాలు జరిగిన దగ్గర 3 సంవత్సరాలు అనుకుంటా. సంవత్సరానికి 50 వారాలు ఉంటాయి కదా, 3 సంవత్సరాలు. జనవరి దగ్గర 3 సంవత్సరాలు కాబోతా ఉంది. ఎందుకంటే మన ప్రభాకర్ అన్న మేము చాలా సంవత్సరాలు, దాదాపు 10-15 తెలంగాణ కంటే ముందు కూడా చాలాసార్లు డిస్కస్ చేసుకోవడం జరిగింది. లాలాపేటలో యూనివర్సిటీ ఆ ప్రాంతంలో ఆయన ఏంటంటే ఏదో ఒకటి చేయాలి, కులానికి ఏదో ఒక రకంగా సేవ చేయాలనేటువంటిది ఉంది. మేము ఆర్గనైజేషన్ పరంగా ఉన్నాం. అప్పటి నుండి కూడా తప్పన పడుతూనే ఉన్నాడు. అది క్రమక్రమంగా అది జీవీఆర్ రూపంలో మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఫలితాలకు సంబంధించి. మేమేంటంటే మీటింగులు పెట్టేటప్పుడు మాట్లాడే మైక్ కానుండి, కరపత్రం కావచ్చు, ఫ్లెక్సీ కావచ్చు, స్టేజ్ మీద చైర్లు కావచ్చు, టెంట్ హౌస్ కావచ్చు, వచ్చిన మీడియాకు సంబంధించింది కూడా మేము దాదాపు 25 సంవత్సరాల క్రితమే ఎక్కడ గౌడ్ ఉంటాడు, ప్రింటింగ్ ప్రెస్ ఎక్కడ ఉంటే, ఎక్కడ వాటర్ పోస్టర్లు ఉంటే, ఎక్కడ బ్యానర్లు ప్రింటింగ్ చేసినాడో రాసేది వాల్ రైటింగ్. ఇప్పుడంటే ఫ్లెక్సీలు వచ్చినాయి. వాల్ రైటింగ్ ఎవరు రాసేటోళ్ళు ఉంటే, స్టేజ్, ఇవన్నీ కూడా ఆ రోజుల్లోనే మేము గౌడ కమ్యూనిటీ ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళకే పనిచ్చేది. ₹1 ఎక్కువ తీసుకున్నా అప్పటి నుండి మేము ప్లాన్ చేసేది. తర్వాత నర్సయ్య సార్ కూడా మన గౌడ బిజినెస్ సంబంధించి చేయాలని చెప్పి చాలా మీటింగులు పెట్టినప్పుడు కూడా మేము అందరం హాజరైనాం. దాని కార్యరూపం ఏంటంటే కోట్లలో లక్షలలో రకరకాల పద్ధతులు ఉంటే అది కాలేదు. అంతిమంగా ఈ రూపం వచ్చిన తర్వాత మమ్మల్ని కూడా ఏంటంటే మన దాంట్లో నుండి కొంతమంది పక్కకు పోయి వాళ్ళు మమ్మల్ని పిలవడం జరిగింది. మీరు రండి. మేము కూడా వాళ్ళు ఏంటంటే చాలా కల్లుగీత ఉద్యమాలు, గౌడ ఉద్యమాలు ఉండే మన దాంట్లో తెలుసు. చాలా ఈ మన కులములు ఏంటంటే అనేక సంఘాలు ఉన్నటువంటి ఏకైక సంఘం గౌడ కమ్యూనిటీ. చాలా సంఘాలు ఉంటాయి. మన దాంట్లో ఇన్ని సంఘాలు ఎందుకు, ఇన్నెందుకు, ఒకటే ఉంటే సరిపోద్ది కదా అన్నప్పుడు మరి చేస్తున్నాడు. మరి ఏం చేయాలి? ఆయన ఒక సోషల్ మీడియాలో ఒక ఆయన యాక్టివ్ ఉంటాడు, ఒక ఆయన వేరే విధంగా ఉంటాడు. రకరకాల ఆర్గనైజేషన్స్ పెట్టుకుని ఎక్కడో ఒక వెలుగులో ఉంటాడు. కానీ మనం కాదనం. కానీ అంతిమంగా ఒక డెడికేటెడ్గా ఒక గమ్యాన్ని, అనుకున్న ఆశయాన్ని ముందుకు తీసుకుపోగలగాలి కదా. మధ్యలో ఏదో 4 రోజులు ఏదో మెరిచినట్టు మెరిచి మళ్ళీ అక్కడ అడావుడి చేసి మళ్ళీ తర్వాత పాపం అన్ని అనువులు అన్ని ఒడిసిన తర్వాత మళ్ళీ పోయి పాపం ఇది ఇబ్బందులు పడతా ఉంటాం. అట్లనే మన దాంట్లో నుండి కూడా కాన్సెప్ట్ ఉంది, కానీ గమ్యం చేర్చడానికి ముందుకు రాక మమ్మల్ని పిలుస్తా ఉన్నాం. మేము ఏ కార్యక్రమాలకు పోలే, ఓన్లీ జీబీఎన్ కార్యక్రమానికి మేము వస్తా ఉన్నాం. వేదికగా చాలా సార్లు పిలిచారు కానీ మేము ఎక్కడ కూడా వెళ్ళలేదు. మీరు కూడా చూసుండొచ్చు. ఏంటంటే మీ జీబీఎన్ కార్యక్రమాలు చేస్తున్నట్టు క్రమశిక్షణ సిస్టమ్ అంతా నచ్చింది కాబట్టి మేము కూడా ఎక్కడ చెప్పినా చాలా మనకి వాట్సాప్లో పెడతా ఉన్నారు. కాబట్టి అన్ని కార్యక్రమాలకు సంబంధించినటువంటి మీరు చేయండి అని చెప్పేసి మేము కూడా అంటా ఉన్నాం. ఇప్పుడు మా మిస్సెస్ కూడా బ్యూటీషియన్, మీతో పాటు కూడా కలుపుతాం. బ్యూటీ పార్లర్ ఉంది, బ్యూటీ అకాడమీ ఉంది. చాలా మంది, కొన్ని వేల మందిని స్టూడెంట్స్ని తయారు చేసి బ్యూటీషియన్గా చేసి ఆ సినిమా షూటింగ్లు అవి కూడా పోతా ఉంటుంది. వీటికి సంబంధించినవి ఏదో అలా కూడా ఏదో మెంబర్షిప్ తీసుకున్నట్టుంది. సనా ఇంటర్నేషనల్ బ్యూటీ పార్లర్ నెట్లో ఉంటుంది, ఆమె ఉంది. మా దాంట్లో కూడా చాలా మంది రియల్ ఎస్టేట్ ఉన్నారు. మేము కూడా మా బిజినెస్ అంతా కూడా రియల్ ఎస్టేటే. మేము కూడా ఎస్వి డెవలపర్స్ అని వెంచర్లు అవి చేసుకుంటాం. మాకు సంబంధించిన టీం అంతా కూడా వేరే ఆఫీసు స్ట్రక్చర్ తోటి ఉంటుంది. మేము ఏంటంటే కులానికి సేవ చేసుకుంటా ఉంటాం, కానీ మా కులం నుండి ₹1 రావు. ఇక్కడ బయటికి వెళ్ళి తీసుకొచ్చి కులానికి ఖర్చు పెట్టి అంతో ఎంతో చేయాల్సిందే తప్ప బయటికి వెళ్ళి రావాలి. అందుకని కుటుంబం నుండి బిజినెస్ కంపల్సరీ ఉండాలి. చాలా మంది ఏంటంటే సంఘాలలో ఏంటంటే నాయకులే వస్తారు కానీ వాళ్ళు భార్యలు తీసుకురారు. మహిళలు కూడా కంపల్సరీ ఇందులో ఇన్వాల్వ్ చేస్తే ఏంటంటే రాబోయే తరంలో చాలా పోటీ పెరుగుతున్న క్రమం,
చాలా పోటీ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు మన ఇక్కడ ఉన్నటువంటి సోదరి మనలు చూస్తే చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. వాళ్ళు వేసుకున్న కోటు కానీ ఆ దర్జా కానీ మామూలు విషయం కాదు. ఎంత హోదాగా ఎంతమంది మొగళ్ళ మధ్యలో కూడా వాళ్ళు బిజినెస్ అనేది చాలా మంది ఏంటంటే కమ్మ కమ్యూనిటీలో చాలా కనిపిస్తూ ఉంది. కమ్మ కమ్యూనిటీలో దాదాపు వాళ్ళకంటే చాలా వెనుకబడిపోయిన వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో అనేక దేశాలలో ఉంటారు. వాళ్ళు కమ్మాస్ చాలా దేశాలలో ఉంటారు. మనం ఇప్పుడు ఉంటాం స్వాతంత్రానికి ముందే వాళ్ళు ఆయా దేశాల్లో అమెరికాలో కావచ్చు, లండన్లో కావచ్చు, బ్రిటిష్ వాడు వచ్చినప్పుడు వాడితో పోటీ పోవడం కావచ్చు, అక్కడక్కడ పెద్ద పెద్ద లెవెల్లో ఉన్నారు వాళ్ళు. సాఫ్ట్వేర్ ఇప్పుడున్న మన సాఫ్ట్వేర్ సిఇఓలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లకు సంబంధించిన కంపెనీలందరూ కూడా ఇక్కడ నుంచి కమ్మాలే ఉంటారు. తెలుగోడు అని చెప్పేసి చేస్తారు. కమ్మ అని చెప్పాలి కదా, తెలుగోడు అని ఆ పేరుతో మోసం చేస్తారు. కాబట్టి ఆ లెవెల్లో ఉన్నారు. మనమేమో ఇప్పుడు ఇంకా చిన్న చిన్న బిజినెస్ 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు బిజినెస్ చేసినాం, 10 లక్షలు చేసినాం అని చెప్పి ఇక్కడ చెప్పుకుంటాం. ఇంతకుముందు నర్సయ్య సార్ చెప్పాడు. ఏం చేయాలంటే వచ్చిండు, ఒక పార్టీకి డబ్బులు పెట్టేసిండు, రాజ్యసభ సభ్యుడైండు, మళ్ళీ తెల్లారే పోయిండు, ఆ దర్శనానికి పోయిండు. అంటే పవర్, పొలిటికల్ పవర్ ఈజ్ ఏ మాస్టర్ కి అని అంబేద్కర్ చెప్పినట్టుగా రాజకీయం అనేది నేను ఎన్ని లక్షల కోట్లున్నా పొలిటికల్గా లేకపోతే ఈరోజు ఇక్కడ 5 నిమిషాలలో ఇక్కడి నుంచి బ్యాన్ చేసి కూడా నీ అనే ఒక పిలిపిస్తే ఈరోజు మొత్తం ఈ స్థలాన్ని కూడా బ్యాన్ చేసే పవర్స్ పొలిటికల్గా ఉంటుంది. రాజకీయం కూడా చాలా కీలకం. రాజకీయం చాలా కీలకం. ఎందుకంటే రెడ్లకు కావచ్చు, కమ్మలకు కావచ్చు, ఎలమలకు కావచ్చు, బ్యాక్ సపోర్ట్ అంతా పొలిటికల్గానే ఉంటారు. వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. వీళ్ళు ఉట్టిగానే మన ముందు ఉండి వీళ్ళు చేస్తూ ఉంటారు రాజకీయాలు. ఎందుకంటే మన కమ్యూనిటీలో కూడా గౌడ కావచ్చు, బీసీ కావచ్చు, మన కమ్యూనిటీలో కూడా రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉంటుంది. ఒక మంత్రి ఉంటే అతను శాసిస్తే ఏదనేది. ఇప్పుడు ప్రభాకర్ అన్న మంత్రి ఉండి కాబట్టి మన గౌడ హాస్టల్కి దాదాపు ₹1 కోటి ఫండ్ ఇచ్చిండు ఆయన, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి. అక్కడ అవసరం అనుకుంటే మనకి నందిగామల గౌడ హాస్టల్లో మనం ల్యాండ్ కొని కడతా ఉన్నాం. అక్కడ 5 ఫ్లోర్ల బిల్డింగ్ తోటి కడతా ఉన్నాం. అక్కడ కూడా రోడ్డు కావాలంటే పర్మిషన్ లేకపోతే 5 నిమిషాలు అవుతుంది. రాజకీయం కాబట్టి సీనన్న కావచ్చు, మన నర్సయ్య సార్ కావచ్చు, ఎవరున్నా రాజకీయంగా దానికి ఉన్న పవర్ వేరు. దాని నిర్వచనం మనం ఒకరోజు తర్వాత మాట్లాడుకుందాం. రాజకీయంగా కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఈ బిజినెస్ చేసుకోవాలి, కమ్యూనికేషను, మన మహిళలు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా జరగాల్సిన అన్ని రంగాల్లో మనం ముందుండాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి మాకు ఈ అవకాశం ఇచ్చేందుకు చాలా విషయాలు మా తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ ఇంత అద్భుతంగా దీన్ని ముందు తీసుకుపోండి. మా పరంగా, మా ఆర్గనైజేషన్ పరంగా, మా సంఘాల పరంగా మీకు అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా సంఘీభావం ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి మీకు శుభాకాంక్షలు. సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.